సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే ఈ రోజు మనకి అజెండా చూద్దాం. ఓకే, అజెండా యాజ్ సింపుల్ ఏం లేదు, ఇంపార్టెన్స్ ఆఫ్ రన్నింగ్ నోట్స్ కోసం చూస్తాం, ఎలా ఎఫెక్టివ్ రన్నింగ్ నోట్స్ మేక్ చేయాలో చూస్తాం, అండ్ అలానే రివిజన్ టిప్స్ ఫ్రమ్ దట్, ఎలా రన్నింగ్ నోట్స్ మేక్ చేసిన దాని నుంచి మనం ఎలా రివిజన్ టిప్స్ తీసుకోవాలి, అండ్ అండ్ 3 R's ప్రిన్సిపల్ అంటే రివిజన్ నుంచి రివిజన్ ఎలా చేయాలి. ఓకే, సో మీకు ఏమైనా వాయిస్ ఇబ్బంది ఉన్నా, అదర్ థింగ్స్ ఏమైనా ఉన్నా కూడా వాట్సాప్లోని మన పర్సనల్ నెంబర్ ఉంది కదా, దానికి మెసేజ్ చేయండి. ఓకే, వాయిస్ ఇబ్బంది ఉన్నా ఏమున్నా, ఎందుకంటే నేను రికార్డింగ్ స్టార్ట్ చేస్తాను అండ్ నాకు స్క్రీన్ ఇది మాత్రమే కనిపిస్తుంది. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఎండ్ ఆఫ్ ది సెషన్ కల్లా చాలా క్లారిటీ వస్తుంది మీకు, అండ్ దెన్ నా రన్నింగ్ నోట్స్ కూడా మీకు అయితే చూపిస్తాను. ఓకే, సో అది మనకి అజెండా. ఓకే, నెక్స్ట్ స్టార్టింగ్ విత్ రన్నింగ్ నోట్స్. ఓకే, రన్నింగ్ నోట్స్ అంటే ఏంటి, యాజ్ సింపుల్గా చెప్తాను. అండ్ ఈ రన్నింగ్ నోట్స్ వల్ల చాలా 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 బెనిఫిట్స్ ఉన్నాయి, మీ అందరికీ తెలుసు. అండ్ అది ప్రిపేర్ చేసుకుంటే మీకు ఎంత ఎఫెక్టివ్గా ఉంటుందంటే, ఇప్పుడు మీకు తెలియదు ఆ రన్నింగ్ నోట్స్ యొక్క ఇంపార్టెన్స్ అంతా కూడా. అది ఎప్పుడు మీకు తెలుస్తుందంటే, గోయింగ్ ఫార్వర్డ్ మీకు ఎగ్జామ్కి దగ్గర పడేటప్పుడు, లైక్ ఒక 1 month ఉంది, 2 months ఉంది అన్నప్పుడు రన్నింగ్ నోట్స్ యొక్క ఇంపార్టెన్స్ అనేది చాలా క్లియర్గా మీకు అర్థమవుతుంది. ఓకే, ఫస్ట్ అసలు రన్నింగ్ నోట్స్ అంటే ఏంటి? ఓకే, లెట్ us అండర్స్టాండ్. సింపుల్గా, షార్ట్గా, ఈజీగా రివిజన్ చేసుకోవడానికి మనం ఈ రన్నింగ్ నోట్స్ ని యూజ్ చేసుకుంటాం. ఓకే, నాట్ లెందీగా. ఇప్పుడు పారాగ్రాఫ్స్ రాస్తూ ఉంటారు నోట్స్ కదా, మనం ఈవెన్ డిప్లొమా ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయ్యేటప్పుడు లేదా క్లాస్ లో లెక్చరర్స్ మనకి చెప్పేటప్పుడు కూడా మనకి నోట్స్ రాసుకుంటాం కదా. నోట్స్ కంప్లీట్లీ డిఫరెంట్, రన్నింగ్ నోట్స్ కంప్లీట్లీ డిఫరెంట్. రన్నింగ్ నోట్ అనేది మీకు సింపుల్ గా ఉండాలి, షార్ట్ గా ఉండాలి, అండ్ ఈజీగా రివిజన్ చేసేటట్టు ఉండాలి. ఇప్పుడు మనకి 200 మార్క్స్ ఈసెట్ ఎగ్జామ్ ఉంటే, ఆ 200 మార్క్స్ ఈసెట్ ఎగ్జామ్ కి మనకి ఎంత రన్నింగ్ నోట్స్ ప్రిపేర్ చేస్తాం? ఆ రన్నింగ్ నోట్స్ ప్రిపేర్ చేసేది మనకి ఒక 5-6 బుక్లు అయితే మీరు చదువుతారు, మళ్ళీ చదవలేరు కదా రివిజన్ చేసేటప్పుడు. అందుకనే అంత 200 మార్క్స్